మంగళవారం పోలీస్ శాఖ సీఎంఆర్ షాపింగ్ మాల్ సంయుక్తంగా హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా పట్టణంలో సీఐ గోవిందరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి అబిర్ సెంటర్ మీదుగా సీఎంఆర్ షాపింగ్ మాల్ వరకు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులంతా హెల్మెట్ ధరించాలి. ఐసీఎస్ మార్కు కలిగిన హెల్మెట్ మాత్రమే వాడినట్లయితే ప్రాణ నష్టం జరగదు. మాట్లాడుతూ హెల్మెట్ వాడకంతో యాక్సిడెంట్లు తగ్గుతాయి. హెల్మెట్ వాడుతూ ప్రాణాలను రక్షించుకోవాలని సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ కాసిం కోరారు. ఈ ర్యాలీలో పట్టణ ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది, సీఎంఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. మా అధినేత శ్రీ మావూరి వెంకటరమణ సార్ పిలుపు మేరకు ఆయన ఎన్నో సేవా కార్యక్రమం ముందుంటారు. అదేవిధంగా ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అన్న ధోరణిలో ఎప్పుడు ముందడుగు వేస్తారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సో ఇలాంటి వాటిలో ఎప్పుడు ముందుంటారు. సార్ అప్రోచ్ అవ్వగానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సార్ గోవింద్ సారు, ఇలా ఎస్పీ గారు అందరూ సహాయ సహకారాలతో మేము యొక్క సమాజానికి ఒక మంచి మెసేజ్, హెల్మెట్ ధరించండి, ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్, ఒక అవగాహన ర్యాలీ చేయడం కుదిరిందండి. దీనికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్కరికి మెసేజ్ ఏంటంటే, ప్రతి ఒక్కరు సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఎదురు చూస్తుంటారండి. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి, మీకోసం మీ ఫ్యామిలీ రోడ్డు పడకుండా ఉంటుంది. ఎవ్రీబడి చాలా ముఖ్యం సమాజానికి అండ్ అందరికీ. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పే సేఫ్టీ ఇంపార్టెంట్. ఈ సేఫ్టీ మెజర్మెంట్ అన్నది అందరూ బాగుండాలి, అందరి ఫ్యామిలీస్ బాగుండాలి. ఈ చిన్న చిన్న మిస్టేక్ వల్ల ఎన్నో ఖర్చులు పెట్టి ఎన్నో కొనుక్కుంటూ ఉంటాము. ఒక హెల్మెట్, ఐఎస్ఐ హెల్మెట్ కొనుక్కొని ముందడుగు వేసి మనం ఈ యాక్సిడెంట్ తగ్గించాలని సమాజానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు పోలీస్ డిపార్ట్మెంట్, నర్సీపట్నం టౌన్, ఎస్పీ గారు అండ్ సిఐ గారు, ఎస్ఐ గారు అందరూ చాలా సహకరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ సీఎంఆర్ యాజమాని మరియు వాళ్ళ యొక్క సిబ్బంది సౌజన్యంతో, వాళ్ళ యొక్క సహాయంతో, వాళ్ళ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మా సిబ్బంది అందరూ కూడా ఈరోజు హెల్మెట్ మీద అవగాహన ర్యాలీ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది మన పోలీస్ స్టేషన్ నుండి సీఎంఆర్ షాపింగ్ మాల్ వరకు కూడా చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు, కానీ మరొకసారి చెప్తున్నాను. ఎస్పీ గారు ఏంటంటే దీని మీద రోడ్ యాక్సిడెంట్ మీద స్ట్రిక్ట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్ పాస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే మనకి హైవే మీద ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పోలీస్ స్టేషన్ అందరూ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ సార్ ఇచ్చారు. ఇచ్చి దాని మీద ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాల్సిందే. ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే ఖచ్చితంగా ఫైన్ ఉంటుంది. రెండోసారి కానీ అదే వ్యక్తి దొరికినట్లయితే వాళ్ళ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా సీజ్ చేయమని సార్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అవి మనం ఆర్టీఏ డిపార్ట్మెంట్ అంతా కూడా జాయింట్ రైడ్ ఇవి కూడా చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేను చెప్పబోయేది అనకాపల్లి టౌను, నర్సీపట్నం టౌన్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన జిల్లాలో ఈ రెండు టౌన్లో కూడా ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను ముందుగా ప్రజలకు అవగాహన కల్పించి, తర్వాత వాటిపైన ఎప్పుడే అవగాహన కల్పించిన తర్వాత కూడా ప్రజలు వినకపోతే వాళ్ళ ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. సార్ చెప్పినట్టు ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకే మొదటగా మేము కొన్ని రోజులు అవగాహన కల్పిస్తున్నాము. ఈరోజు మా ఎస్పీ గారు కృష్ణా జిల్లా గుడివాడలో 2 టౌన్ సిఐ నాగదుర్గ ప్రసాద్